ఘనమైన శ్రేష్టమైన దేవుని పరిశుద్ధ నామములో మొదటిగా దేవాతి దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథమందు దేవుడిని యెహోవా చేత గొప్ప సాక్ష్యము పొందినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క భార్యను గురించి రాత్రి మనం నేర్చుకుంటున్నాం. ఎవరు ఆ వ్యక్తి అంటే యోబు. యోబుని గురించి మనకు చాలా సందర్భాల్లో చాలా విషయాలు తెలుసు మనకి. అయితే యోబు యొక్క భార్యను గురించి పరిశుద్ధ గ్రంథంలో కేవలం కొన్ని వచనాలు మాత్రమే రాయబడ్డాయి. ఆ సంఘటనలో మాత్రమే కొన్ని విషయాలు, ఆమె ప్రస్తావన గురించినటువంటి విషయాలు మనం చూస్తాం. ఒక నీతిమంతునికి భారీగా కనబడుతోంది, ఒక ఐశ్వర్యవంతునికి భారీగా ఆమె కనబడుతోంది. ఇంకా మనము జ్ఞాపకం చేసుకుంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబంలో ఒక కుటుంబ యజమానురాలుగా ఈమె ఉండడం మనం చూస్తాం. అదే పేరు ఇవ్వబడలేదు, కానీ ఆమెను గురించిన కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు ఈ సమయాన్ని మనకు అనుగ్రహించాడు. ఆమె యోబు భార్యగానే మనకు పరిచయం అవుతుంది. అంటే భర్త పేరున ఆమె పిలువబడుతోంది, లేకపోతే భర్త పేరు మీద సంఘానికి పరిచయం అవుతుంది. అయితే పిల్లరా, ఈ భర్త ఎవరు అని అంటే యోబు. యోబు యొక్క స్థితిని మనం చూస్తే దేవుడిని యెహోవా అపవాదితో మాట్లాడినప్పుడు యోబు ప్రస్తావన తీసుకుని రావడం మనం చూస్తాం. ఆ సభలోనికి అపవాది ప్రవేశించినప్పుడు దేవుడిని యెహోవా ఆ అపవాదిని అడుగుతున్నాడు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగితే అతను చెబుతున్నటువంటి మాట, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు ఇక్కడికి వచ్చాను, నేను నిలకడ లేదు, నాకు తిరుగుతూనే ఉన్నా, ఇటు అటు తిరుగుతూనే ఉన్నాను. ఈ సంచారములన్నీ అయిపోయిన తర్వాత వచ్చాను, నేను తిరుగుతూనే ఉన్నాను. ప్రభు అంటాడు, మరి భూమి మీద ఇటు అటు తిరుగుతున్నావు అంటే నీకు నలుదిశలా బాగా పరిచయం అయి ఉంటుంది. భూమి అంతా, లేదా భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులందరూ నీకు తెలిసే ఉంటుంది కదా. భూమి మీద యోబు అను ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు నీతివంతుడు, యథార్థవంతుడు అని దేవుడైన యెహోవా అపవాదితో మాట్లాడడం మనం చూస్తాం. అంటే అపవాదికి ఒక సవాల్ ఇది, అపవాదికి ఒక సవాల్. దేవుడైన యెహోవా యోబును అపవాది ముందు పెట్టి సాతానుకు దేవుడు ఒక సవాలు విసిరాడు. నువ్వు ఇటు అటు తిరుగుతున్నావు, సమస్తాన్ని పాడు చేయవాడు నీవు, సమస్తాన్ని పాడు చేసే వ్యక్తివి నీవు, బాగుగా ఉన్నదాన్ని పాడు చేసేవాడివి, నిలబడిన వాడిని పడగొట్టేవాడివి. యోబు అనేటువంటి వ్యక్తి ఉన్నాడే, ఆ వ్యక్తిని నీవు పడగొట్టగలవా? అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు. అంటే అలాంటి సాక్ష్య జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తి యోబు. దేవుని దృష్టిలో గనుడుగా కాక అపవాదికి కూడా గనుడుగా కనబడినటువంటి సంఘటన ఇదంతా కూడా. అంటే అపవాది అతను శోధించినటువంటి ఈ సంఘటన అంతా అయిపోయిన తర్వాత, లేకపోతే ఈ శోధన కాలమందు యోబు సర్వం కోల్పోయాడు, కానీ భార్యను కోల్పోలేదు అనేది మాత్రం మనం చూస్తాం. అక్కడ అన్ని కోల్పోయాడు, కానీ భార్యను కోల్పోలేదు. అన్ని దూరం అయిపోయినాయి, కానీ యోబుకి భార్య సమీపంగా ఉంది. అది ఈ యోబు జీవితంలో ఎదురైనటువంటి ఈ సంఘటనలో యోబు ఎంత బాధపడ్డాడో, అంటే యోబుకి వ్యాధి రాకముందు వరకు కూడా యోబు ఎంత బాధపడ్డాడో అంత బాధ యోబు భార్య కూడా అనుభవించింది. మీరు పరిశీలిస్తే ఆస్తి పోయింది, పశుమందులు పోయింది, పండిన పంట పోయింది, చివరికి నీ పిల్లలందరూ
చనిపోయారు అన్నప్పుడు వేదన ఎవరికి? యోబుకు మాత్రమే కాదు, యోబు భార్య కూడా. ప్రియదేవుడులారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళినప్పుడు ఒకసారి యోబు భార్యను గురించి నేర్చుకోవడానికి ముందుగా యోబుని గురించిన, లేకపోతే యోబు అనేటువంటి మాటకు వచ్చిన వివరాన్ని మనం ఒకసారి నేర్చుకోవాలి. యోబు అంటే అర్థం ఏంటి అంటే దేవుని తట్టు తిరిగిన వాడు అని అర్థం. యోబు అంటే దేవుని తట్టు తిరిగిన వాడు. వేదనలో, బాధలో, శ్రమ అనుభవించిన వాడు. వేదన, బాధ, శ్రమలు అనుభవించినట్టు వాడు అని అర్థం. పరీక్షింపబడిన వాడు అని అర్థం. దుఃఖించిన వాడు అని అర్థం. యోబు అనేటువంటి మాటకు అతని యొక్క అనుభవాలన్నీ కూడా మనం చూడొచ్చు. ఇందులో ఏ ఒక్కటి కూడా అతనికి సూట్ అవ్వదు అనడానికి వీల్లేదు. అతడు యెహోవా తట్టు తిరిగిన వాడు. పరిస్థితులు మారినప్పటికీ కూడా, అంటే తన యొక్క స్థితి మారిపోయినప్పటికీ కూడా, సంతోషము పోయి దుఃఖం వచ్చినప్పటికీ కూడా, సమాధాన స్థితిని కోల్పోయి అశాంతిలో ఉన్నప్పటికీ కూడా, కలిగి ఉన్నటువంటి హోదాను కోల్పోయి దేనస్థితికి వచ్చినప్పటికీ కూడా అతడు దేవుని తట్టు తిరిగినటువంటి విశ్వాస జీవితాన్ని మనం చూస్తాం. అలాగే దుఃఖపరచబడిన వాడు, అతనికి వచ్చినటువంటి దుఃఖం, అలాగే ఓదార్చడానికి స్నేహితులు వచ్చారు. ఆస్తి పోతే మరలా సంపాదించుకోవచ్చులే, అది పోయింది మళ్ళీ తెచ్చుకోవచ్చులే. అన్నిటికంటే బాధ కలిగించే మాట ఏంటంటే, నీ పిల్లలందరూ కూర్చొని భోజనం చేస్తుంటే ఒక గాలి చేత ఇలుగులిపోయింది, చచ్చిపోయింది. ఇది మరింత వేదనకరమైనటువంటి మాట. అలాంటి వేదనకరమైనటువంటి ఆ అనుభవాన్ని యోబు అనుభవించాడు. దుఃఖాన్ని అనుభవించినాడు, వేదనలు, శ్రమలు అనుభవించినటువంటి వాడు. కనుక యోబు యొక్క పేరు అతని యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తుంది. అతని భార్యగా వీటన్నిటిలో ఈమె కూడా పాలి భాగస్తురాలే. ఆమె కూడా దేవుని తట్టు తిరిగిన వ్యక్తే. మనము ఆమె గురించి నేర్చుకుంటే ఆమె భక్తి కలిగినటువంటి జీవితం, విశ్వాసం కలిగినటువంటి జీవితం కలిగినటువంటి స్త్రీ ఆమె. ఎంత భక్తి కలిగి ఉన్నప్పటికీ కూడా భక్తిని కోల్పోతే సాక్ష్యాన్ని కోల్పోవాలనే విషయాన్ని మనము ఈమె ద్వారా నేర్చుకోవాలి. ఎంత భక్తి ఉన్నా ఈ భక్తి జీవితంలో ఎక్కడైనా అవిశ్వాసం చోటు చేసుకున్నా, లేకపోతే కలిగి ఉన్న భక్తిని ఎక్కడైనా కొంచెం కోల్పోయినా పూర్తిగా సాక్ష్యాన్ని కోల్పోవలసిందే. ఎంత మంచివాడైనా ఒక చిన్న లోపం వల్ల ఏమవుతుంది? మంచి గుర్తురాదు. ఏం గుర్తు వస్తుంది? ఆ చెడే గుర్తు. మంచి లెక్కలో దేవుని వాక్యం కూడా అది చెబుతుంది. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం మనం చూస్తే 24వ వచనంలో దేవుడిని యెహోవా చెప్పిన మాట 18:24 యెహెజ్కేలు గ్రంథం. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు హేయ క్రియలన్నిటి ప్రకారం జరిగించిన ఎడలా అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమునో జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతుకుడై చేసిన పాపమును బట్టి మరణము నందును. క్రీస్తునందు పిల్లలు, దేవుని యొక్క తీర్పు ఇక్కడ రాయబడుతోంది. ఒక నీతిమంతుడు తన నీతిని విడిచిపెట్టి దుర్మార్గంగా ప్రవర్తిస్తే అంతకుముందు ఎంత నీతిగా ఉన్నాడనేది లెక్కలోనికి ఏమాత్రము కూడా రాదు అని అంటున్నాడు. అంతకుముందు ఎంత గొప్పగా బ్రతికిన. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఎవరు తీయదు అని అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. వీళ్ళు అంటారు, ప్రభువా నీ పేరట మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ పేరట మేము ప్రవచించలేదా? రోగులను బాగు చేయలేదా? గమనించండి, నువ్వు ఎంత చేసినప్పటికీ, దెయ్యాలను వెళ్ళగొట్టినా, ఒకవేళ నువ్వు గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పినా, దర్శనాలు చెప్పినా, నీ నీతి లెక్కలోకి రాదు. ఎప్పుడు దేవుని చిత్తమును జరిగించినంత.
గమనించండి పిల్లలు, మనము భక్తి జీవితంలో మన చిత్తను నెరవేర్చడానికి కాదు దేవుని దగ్గరకు మనం వచ్చేది, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి కాదు దేవుని సన్నిధికి మనం వచ్చేది. మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు తన ఉద్దేశం నెరవేర్చుకోవడానిక, తన చిత్తము దేవునికి చెప్పడానిక, దేవుని చిత్తం తెలుసుకోవడానిక? దేవుని చిత్తము తెలుసుకోవడానికి సినాయికి వెళ్ళాడు, హోరేబుకి వెళ్ళాడు. దేవుని చిత్తము తెలుసుకోవడానికి, తన చిత్తము చెప్పడానికి కాదు, తన ఉద్దేశాలు దేవునికి చెప్పడం కాదు. కనుక దేవుని సహవాసానికి మనం వచ్చేది ఎందుకు అంటే దేవుని చిత్తము తెలుసుకోవడానికి, దేవుని ఆలోచనలు తెలుసుకోవడానికి. కనుక ఇప్పుడు దేవుని సహవాసంలోకి వచ్చినటువంటి మనం నీతి కలిగినటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఎక్కడైనా ఏదైనా చిన్న లోపాన్ని కలుగుంటే మనం జరిగించిన నీతి అంతా లెక్కలోనికి రాయబడుతుంది. ఏమాత్రమో కూడా దేవుడు అది లెక్కలో తీసుకోడు. ప్రవచించిన ఏది చేసినప్పటికీ కూడా నీవెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. ఒకటే మాట, నీవెవరో అంటే. ఎందుకంటే మీరు నా చిత్తాన్ని మీరు కనుగొనడం మాని మీ ఉద్దేశాలు మీ తలంపులే. అందుకే మీరు ఎవరు నాకు తెలియదు, తండ్రి చిత్తం నెరవేర్చాలి. ఈ నా మాటలు చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలివుండును. దేవుని చిత్తమును నెరవేర్చేవాడు బుద్ధిమంతుడు. కనుక ఈమె భక్తి కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి స్త్రీ, కానీ భక్తిని కోల్పోవడం వల్ల సాక్ష్యాన్ని కోల్పోయింది. యోబు భార్యని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే మన ఆలోచనలో యోబు భార్య ఎలా ఉంటుంది? మనము ఒకవేళ యోబు భార్య గురించి సాక్ష్యం చెప్పాల్సి వస్తే ఏమని చెబుతాం? వింటున్నారా? యోబు భార్య గురించి మనకు తెలిసింది కొంచెమే, కానీ ఆమె పలికినటువంటి మాట ఆమె యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తుంది. యోబు దగ్గరకు వచ్చి యోబు భార్య ఏమని మాట్లాడింది? నీవికను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. క్రీస్తునందు ప్రియ దేవుడలారా, ఆమె పలికిన మాట ఒకటే, ఏమంటుంది? ఇకను నీవు యథార్థతని విడవకుండా ఇంక అలాగే ఉంటావా? దేవుని దూషించి చచ్చిపో. దేవుడు ఎవరో తెలీదా? మా సరిగ్గా కూర్చోండి, మీరు సరిగ్గా కూర్చోండి. ప్రియదేవుడులారా, దేవుడు ఎవరో తెలియదా? భక్తి ఎలా చేయాలో తెలియదా? అన్నీ తెలుసు. గమనించాలి, భక్తి కలిగినటువంటి కుటుంబం యోగ కుటుంబం. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇంటి బిడ్డలందరి క్షేమము కొరకు ప్రతిదినము వారి కొరకు బలులు అర్పించేవాడు. అలాంటి భక్తి కలిగినటువంటి కుటుంబంలో భక్తి కలిగినటువంటి ఒక యజమానురాలుగా ఉన్నటువంటి ఈమె ఒక మాట అంటుంది, ఎక్కడైనా యథార్థాన్ని విడిచిపెట్టి దేవుడు దూషించి చచ్చిపోవాలి. ఇప్పుడు ఈ మాట మనకేం జ్ఞాపకం చేస్తుంది? ఈ మాట విన్నప్పుడు మనకేమనిపిస్తుంది? యోగుకి ఎలా కనబడిందంటే మూర్ఖురాల్లా కనబడింది. మనకి ఎలా కనబడుతుంది? ఇప్పుడు అలా ఆయన మూర్ఖుడు అంటే మనం ఏమంటాం? ఒకవేళ అలా ఆయన అంటే అనొచ్చు, కానీ మనం అనకూడదు. ఏ భార్య అయినా భర్తను ఒక మాట అంటే ఓకే, భర్త అన్నది కానీ అత్త అన్నది అనుకోండి, భార్య ఊరుకుంటుందా? భార్య భర్తలో ఒక మాట ఉంది, అదే మాట అత్తగారు కూడా అదే మాట వాళ్ళ ఆయన గురించి అన్నది అనుకోండి, పనికి మానవుడు అని తిట్టింది. అలా అత్తగారు కూడా పనికి మానవుడు అన్నది అనుకోండి, వాళ్ళ అత్తగారు అంటే వీళ్ళమ్మ. ఈ అనడానికి రైట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ అత్త అంత లేకపోతే వాళ్ళ అమ్మ అనడానికి రైట్స్ లేవు. ఈమె అంటది, ఎలా కనబడుతున్నాడు మా ఆయన అంటే పనికి మానవుడు అనుకున్నావా అంటే నేను అనొచ్చు, కానీ మరి ఇప్పుడు భార్య అనొచ్చు, మరి భర్త కూడా అనొచ్చు, కానీ ఎవరు అనకూడదు? మూడో వ్యక్తి ఎవ్వరు అనడానికి వీళ్ళదు. ఒకరికొకరు అనుకున్నా ఓకే, కానీ మూడో వ్యక్తి అనడానికి వీళ్ళదు. ఇప్పుడు ఈ భర్త ఏమంటున్నాడు? మూర్ఖురాలని. ఇప్పుడు మనం ఏమనాలి? మనం కూడా అదే మాట అంటాం, మూర్ఖురాల్లా మాట్లాడుతుంది అని అంటాం మనం. అయితే ఇప్పుడు ఆ దేవుడులారా ఇంకా ఆమెను గురించి మనము నేర్చుకుంటే, ఒకవేళ యోగుకి మూర్ఖురాలుగా ఎందుకు కనబడ్డదో తర్వాత మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అయితే భక్తి కలిగినటువంటి ఈమె భక్తిని కోల్పోయినటువంటి ఆ స్థితి ఈ మాటలోనే మనకు కనబడుతుంది. ఎలా భక్తి కోల్పోయింది? భక్తిని కోల్పోయింది ఎలా? భక్తిని కోల్పోయింది? అసలు భక్తి అంటే ఏంటి?
మనకు తెలుసు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో లూదియా అని ఒక ఆమె ఉంది. ఒకసారి ఆ మాట చూద్దాం. 16వ అధ్యాయం 14వ మాట చదవండి. అపోస్తుల కార్యములు 16:14. అప్పుడు లూదియా అను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఉదరంగు పొడు అమ్ము తుయతైల పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. క్రీస్తునందు ప్రియముల ద్వారా భక్తి కలిగిన స్త్రీ అని అంటే ఇక్కడ లూదియాలో మనం ఏమేమి గమనిస్తాం అంటే భక్తి కలిగినటువంటి స్త్రీ. ఇప్పుడు మనకు యోబు భార్య భక్తి కలిగినటువంటి స్త్రీ, కానీ భక్తిని కోల్పోయింది. అంటే భక్తి ఏ భక్తి? ఈ భక్తి యొక్క విధానాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ లూదియా ఏం కోరుకుందంటే క్రైస్తవ సహవాసాన్ని కోరుకుంది. మీరు ఆ భాగాన్ని పరిశీలిస్తే ఈ మనకుంది ఆ ప్రార్థన జరుగుతుందేమో అని ఊరి వెలుపలకు వచ్చింది. ఆమె వ్యాపారస్తురాలు, మనకు తెలుసు కదా ఏం వ్యాపారం? ఓదారంగు పొడి అమ్మాయి వ్యాపారం, ఓదారంగు పొడి అమ్ముకునే వ్యాపారం. చాలా కాస్ట్లీ వ్యాపారం అది. కానీ ప్రార్థనా సమయం అనేసరికి ఏం చేసింది? వ్యాపారాన్ని విడిచిపెట్టొచ్చింది. అంటే దేవుని యొక్క సహవాసాన్ని కోరుకున్న స్త్రీ. భక్తి అని అంటే భక్తి కలిగిన స్త్రీ అంటే ఏం కోరుకోవాలి? దేవుని సహవాసాన్ని, దేవుని పిల్లల సహవాసాన్ని కోరుకోవాలి. భక్తి కలిగిన స్త్రీయే, దేవుని సహవాసములో ఎదిగినటువంటి స్త్రీయే, ఎదుగుతూ ఉన్నటువంటి స్త్రీయే యోబు భార్య. దైవిక సహవాసము లూదియాలో ఉంది. ఇంకా మనము పరిశీలిస్తే దేవుని వాక్యమందు లక్ష్యముంచిన స్త్రీ. అంటే భక్తి కలిగిన వారిలో ఏముండాలి? దైవిక సహవాసం ఉండాలి, వాక్యం వినాలని ఆసక్తి ఉండాలి. ఇంకా మనం చూస్తే విశ్వాసము గలదానని అయితే అంటాడు. అంటే ఆమెలో విశ్వాసం ఉంది, ప్రార్థనా జీవితం ఉంది. ఇది భక్తి కలిగినటువంటి జీవితం. ఈ యోబు భార్యలో ఇవి ఉన్నాయి. దేవుని సహవాసం ఉంది, విశ్వాసం ఉంది, దేవుని వాక్యమయ్యందు ఆసక్తి ఉంది, ప్రార్థనా జీవితం ఉంది. ఇంత భక్తి కలిగినటువంటి స్త్రీ భక్తిని కోల్పోయింది. ఒకే ఒక మాట, ఈ మాట వల్ల ఆమె భక్తిని కోల్పోయింది. చూస్తే సాక్ష్యం కూడా కోల్పోయింది. పిల్లరా, ఈమె రెండో విషయాన్ని పరిశీలిస్తే ఈమె వేదన శ్రమల మధ్య నలిగిపోయిన స్త్రీ. శ్రమ వేదనల మధ్య నలిగిపోయిన స్త్రీ. యోబు ఎలాగైతే తన పిల్లల మరణం విషయంలో మనం గమనిస్తాం, బట్టలు దించుకున్నాడు. మాట వినగానే ఎంత బట్టలు దించుకున్న నోటి నుండి మాత్రం ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన మాట, ఈ విషయంలో ఎక్కడ ఎప్పుడు కూడా అతడు దేవుడు దూషించడు. అంటే ఈమె కూడా, యోబు భార్య కూడా ఈ శ్రమ ఈ వేదనల మధ్య అది బిడ్డలు చనిపోయారనేటువంటి మాట. ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు, 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది బిడ్డలు. వారి బిడ్డలు అందరూ కలిసి ఒకే తరము చనిపోవడం మీరు గమనించారు కదా ఈ వారంలో. నేను కాక మొన్న చేవెళ్ళ, తెలంగాణ చేవెళ్ళ హైవేలో బస్సుని ఒక టెప్పర్ వచ్చి గుద్దితే టెప్పర్లో ఉన్నటువంటి కంకర అంతా కూడా అందులోకి వెళ్ళి ఇంచుమించు 40 మంది చనిపోయారనేటువంటి ఒక వార్త. ఈరోజు వార్తలు చూస్తూ ఉంటే ఒకే ఇంట్లో 3 ఆడపిల్లలు, వాళ్ళు చిన్న చిన్న పిల్లలు కాదు, పెళ్ళిళ్ళు వచ్చిన పిల్లలు చాలా చక్కగా ఉన్నారు. షాక్ ఎలా ఉంటుంది? షాక్ ఆ తండ్రి షాక్ ఎలా ఉంటుంది? ఆ తల్లి షాక్ ఎలా ఉంటుంది? కడుపును పుట్టిన బిడ్డలు 3 బిడ్డలు ఒకేసారి చనిపోయారు అని అంటే ఎంత ఆవేదన. ఇదివరకు పొన్నికల్లు ఆ టర్నింగ్ హైవే టర్నింగ్ ఎదురుగా సమాధులకి ప్రహారీ ఉండేది కాదు. ఇప్పుడు ప్రహారీ కట్టారు. కానీ ఇదివరకు ప్రహారీ లేనప్పుడు ఒకే చోట 7 సమాధులు ఉండేవి. ఒకేలాగా 7 సమాధులు ఉండేవి. ఆ 7 సమాధులు ఏంటంటే, నేను ఈ ఏరియాకి వచ్చినప్పుడు అప్పుడు ఒకరు చెప్పారు నాకు, వాళ్ళు 7 ఒకే రోజు యాక్సిడెంట్లో చనిపోయారు. మీకు ఎంతవరకు గుర్తుందో నాకు తెలియదు, కానీ ఎప్పుడో 2011, 2012 టైంలో, అంటే జరిగింది 2010లో.
ఒకేసారి 7 చనిపోయారు ఒకే ఇంట్లో, ఒకే ప్లేస్లో ఒకరి దగ్గర ఒకరిని పెట్టి సమాధి చేశారు. ఎందుకు ఈ మాట అంటే, ఒక ఇంట్లో ఒకేసారి మరణం అయితే ఆ ఇంటి వారి యొక్క షాక్ ఎలా ఉంటుంది? గమనించండి పిల్లరా, ఆ తండ్రి బహు వేదనతో మాట్లాడుతున్నాడు. 3 కుమార్తెలు, చక్కని బిడ్డలు, 3 చనిపోయారని బహు వేదన. మరి ఇప్పుడు యోగు భార్య, యోగుని పక్కన పెడదాం, తండ్రికి ఎంత బాధ ఉన్నా బయటికి చెప్పలేడు, కానీ తల్లి ఎంత వేదన పడి ఉంటుంది, ఎంత నలిగిపోయి ఉంటుంది. ఈయన చూస్తే ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను అంటున్నాడు ఈయన. కానీ ఈమె మనస్సు ఎలా ఉంటుంది? ఎంత రగిలిపోతుంటుంది మనస్సు. అందుకని ఈ మాట అనడంలో ఉన్న ఆవేదన ఏంటంటే, అది ఇంత నష్టం జరుగుతుంటే, ఇంత కష్టం వస్తే దేవుడు అనేవాడే ఉంటే ఉంటుంది. మనకు కూడా ఆ ఆలోచన ఉంటుంది. అంటే ఈ వేదనల మధ్య ఆమె బహుగా నలిగిపోయింది. ఇటు భర్త దగ్గరికి వెళ్ళి అయ్యా ఏంటి అని అడగడానికి లేదు, ఎందుకంటే ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఏమంటున్నాడు అంటే, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయనకే మహిమ అంటున్నాడు. కానీ ఈమె అయితే జీర్ణించుకోలేకపోయింది. సరే బిడ్డలు చనిపోయారు, ఆస్తులు పోయినాయి, నాకు ఆయన ఉన్నాడు, ఆయనకి నేనున్నాను అనే భావనలో ఉండగా ఊరి గవినలో పంచాయతీ తీర్చిన వాడు యోగు. అంటే ఎవరికి అన్యాయం జరిగినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ ఊర్లో పెద్ద దిక్కుగా ఉండి ఆ ప్రదేశంలో అనేకులకు మేలు చేసిన ఈ వ్యక్తి ఊరి గవినలో ఉండవలసిన వాడు ఊరు వెలపల చెత్తలో కూర్చున్నాడు, ఊరు వెలపల గూడులో కూర్చున్నాడు. ఎందుకనంటే ఒంట నిండా కురుపులు వచ్చినాయి. గోపుకోవడానికి గోళ్ళు కూడా లేకపోతే చిలాపెంకులు తీసుకొని గోగుతా ఉన్నాడు. అతని ఆవేదన చూడలేకపోయింది. ఇప్పుడు బిడ్డలు పోయారనే ఆవేదన. ఇప్పుడు చూస్తే భర్త స్థితి ఎలా అయిపోయింది? ఇప్పుడు భర్త స్థితి చూస్తే అతడు ఊరు వెలపల, ఒకప్పుడు ఊరిలో వైభవంగా బ్రతికినటువంటి నా భర్త, అలాంటి స్థితిలో ఉన్నటువంటి నా భర్త ఈరోజు దిగంబరై బూడిదలో కూర్చొని గోక్కోవడానికి కూడా గోళ్ళు లేక, చిలాపెంకులతో గోళ్ళతో గోక్కున్న దురద తీరక చిలాపెంకులతో. అంటే ఇప్పుడు ఈ మధ్య ఎంత బాగా చేతులు వస్తున్నాయి గోక్కోవడానికి, ఎంత బాగా చెయ్య. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, కొన్ని అంత బాగా ఎందుకంటే కొన్ని అందదు అని ఇప్పుడు ఇది తీసుకొని ఇంకొకటి ద్వారా ఇంకొకటి వచ్చి గోకాల. అంటే నీకు వచ్చే ఆ కొంచెం దురదకే ఎంత పొడుగు అయితే ఆయన ఇంకెంత, అంత ఆవేదనలో ఆ కురుపు నుండి వచ్చి ఆ దురదని గోక్కోవడానికి చిలాపెంకులు తీసుకొని గోక్కుంటూ ఉన్నాడు. ఈ స్థితి అంతా చూసి భార్యలో ఆవేదన, ఆ ఆవేదన కంటుంది ఎంత జరిగినా ఇంకా దేవుడు 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 అంటాడు. 3వ విషయం పరిశీలిస్తే, మానవుల రీతిగా ఆలోచన చేసిన స్త్రీ, మానవ రీతిగా ఆలోచన చేసిన స్త్రీ. ప్రియ దేవుడులారా, యోబు అయితే ఎక్కడ కూడా మానవ రీతిగా ఆలోచన చేయాల, అంటే మనుషుల్లాగా ఆలోచన చేయాల. అతడు దేవుని వైపు నుండి ఆలోచన చేశాడు. మీరు పరిశీలిస్తే ఆమెతో ఏమంటున్నాడు? మేలు అనుభవించిన మనము కీడు అనుభవింప తగదా. దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. దేవుడు ఇచ్చినప్పుడు సంతోషించావు, తీసుకున్నప్పుడు కూడా అంగీకరించు. అప్పుడు యాక్సెప్ట్ చేసేవాడు, ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేయి. దాన్ని అంగీకరించు, దీన్ని కూడా అంగీకరించు. ఈమె మనుష్య రీతిగా ఆలోచన చేసిన స్త్రీ. పేతురు కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకు వెళ్ళేటప్పుడు నా గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు అంటాడు, సరే వాళ్ళు అలా అనుకుంటున్నారు, ఎలా అనుకుంటారంటే మరి నువ్వేమనుకుంటున్నావు? దేవుడి కుమారుడు అని క్రీస్తు అన్నాడు. మంచి మాట, ఆ వాస్తవం నీకు అర్థమైపోయింది. ప్రజెప్పుడు కదా తర్వాత మళ్ళీ నేను అంటున్నాడు, యెరూషలేముకు వెళ్ళినప్పుడు నన్ను పట్టుకుంటారు, అవమానపరుస్తారు, చంపుతారు, సిలువేస్తారంటే పేతురు ఏమంటున్నాడు? బోధకుడా, అది నీకు దూరం అవుతుంది కాక అంటాడు. అంటే అర్థం ఒకసారి మాట్లాడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ మాట, 16వ అధ్యాయం 23వ మాట. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకి ఉన్నావని
పేతురుతో చెప్పిన పిల్లలు మనుష్య రీతిగా తలంచడం. యోగు భార్య ఎలాగైతే మనుష్య రీతిగా తలంచిందో, అంటే మనుష్య రీతిగా తలంచడం అని అంటే ఒక ప్రక్క బిడ్డలను కోల్పోయింది, ఒక ప్రక్క చూస్తే భర్త యొక్క స్థితి వ్యాధితో సతమతమవుతున్నాడు. క్రీస్తునందు పిల్లరా, ఇప్పుడు ఈమె అతన్ని చూసి, అతని వేదన చూసి, అతని కష్టాన్ని చూసి చిరాపెంకుతో పోకపోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒంటి నిండా రక్తమే, బూడిద కూర్చున్నాడు. ఈ బూడిదే ఈ గాయానికి తగిలితే వచ్చే మంట విపరీతమైంది. బ్రతికుండగానే నరకం చూస్తున్నాడు. బ్రతికుండగానే నరకం చూస్తున్నప్పుడు ఈ మంట ఉంది. ఎందుకయ్యా ఇంకా దేవుడు 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 అంటావు? ఏం చేశాడు దేవుడు నీకు? బిడ్డలు పోయారు, ఆస్తులు పోయి, నేను ఈ స్థితి మారిపోయింది, ఊళ్ళో ఉండాల్సినవి ఊరు బయట చెత్తలోకి వచ్చేసావు. ఇంకా దేవుడు ఇంకా దేవుడు ఇంకా దేవుడు అంటావంటే దేవుడిని దూషించి మనం దేవుడు దూషించి చచ్చిపో. ఈమె యొక్క ఈ మాటలో ఉన్న ఆవేదన ఏంటి? తన భర్త పడుతున్న వేదన చూసి ఆమె మాట్లాడినటువంటి మాట. ఆమెను తప్పు పడడానికి వీల్లేదు. అయితే క్రీస్తునాథు కదా, ఇప్పుడు ఆమెలో నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలువే మానవ రీతిగా ఆలోచన చేస్తుంది. యోగు అంటాడు, దేవుని చిత్తం ఏదో అలాగున దేవుడు నన్ను నలుపునుగాక అంటాడు. దేవుని చిత్తం ఎలా ఉంటే అలా నేను నెలకొట్టబడాలి. మనం అలా యాక్సెప్ట్ చేస్తామా? అంటే కష్టం వచ్చిందంటే ప్రభు ఈ కష్టాన్ని తీసే అని అంటాం, కానీ దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతామా? క్రీస్తునందు పిల్లరా, దేవుని చిత్తం ఎలా ఉండాలని నలగొట్టబడాలంటే ఏ కష్టమైనా నలగొట్టబడాలి, ఏ శ్రమైనా నలగొట్టబడాలి. దేవుని చిత్తం ఎలాగున్నాడో నేను అలాగే ఉంటాను. అపోస్తలుడైన పౌలు అదే సాక్షి చెబుతాడు. దేవుని చిత్తం అలాగే ఉన్నాడుగా నేను అలాగే. అంటే ఎందుకంటే తనకు కూడా ఒక వ్యాధి ఉంది, నా జీవితంలో ఒక ముళ్ళు ఉంది అన్నట్టు. దేవుని చిత్తం అలాగుంటే అలాగే బ్రతుకుతాను నేను. రాత్రి దేవుని వాక్యం చెబుతున్నమాట, దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. మనం మనుష్య రీతిగా ఆలోచన చేయకూడదు. అంటే దైవ భక్తి కలిగిన మనం, అంటే దైవ సహవాసంలో ఉన్నటువంటి మనం, దేవుని వాక్యాన్ని ఎరిగిన మనం. ఎంతవరకు ఎదుగుతున్నామో తెలియదు, కానీ వాక్యం లోతుల్లోకి వెళ్ళాలి. వాక్యాన్ని పైన తెలుసుకోవడం కాదు, కానీ వాక్యం లోతుల్లోకి వెళితే విశ్వాసం బలపడుతుంది. విశ్వాసం బలపడాలంటే స్వస్థతలు కాదు, వాక్యము లోతు మనకు అర్థమైతే విశ్వాసం బలపడుతుంది. కనుక ప్రియ దేవుడులగా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆమె మనుష్య రీతిగా ఆలోచన చేస్తుంది. మనుష్య రీతిగా మనం ఆలోచన చేయకూడదు. మనుషుల్లాగా అంటే లోకస్తుల వల్ల మనం ఆలోచన చేయకూడదు. 4 విషయానికి వస్తే ఆమెలో సహనం లేదు. సహనం లేని స్త్రీ ఏమి లేదు, ఆమెకు సహనం లేదు. యాకోబు అంటాడు, యాకోబు పత్రికలో యోగు సహనాన్ని గుర్తు చేసుకోండి, జ్ఞాపకం తెచ్చుకోండి. అంటే ఈ యోగులో ఉన్న సహనం 11వ వచనం, 5వ అధ్యాయం 11వ వచనం ఏం రాయబడింది? మీరు యోగు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని. యోగు యొక్క సహనాన్ని జ్ఞాపకం చేసుకోండి. అంటే యోగులో సహనం ఉంది, కానీ యోగు భార్యలో సహనం లేదు. యోగు ఎంతగా నలగొట్టబడినప్పటికీ కూడా తన యొక్క నిరీక్షను విడిచిపెట్టలేదు. ఏమంటాడు? నా శరీరము సీకిపోయినా నా విమోచకుడు సజీవుడు, నేను తిరిగి మరలా ఆయనను చూస్తాను. క్రీస్తునందు పిల్లగా, అతడు ఎంతో సహనం, వ్యాధితో సతమతమవుతున్న, కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయిన, స్థితిగతులు మారిపోయినప్పటికీ కూడా అతడు విశ్వాస విషయంలో, దేవుని యొక్క సహవాస విషయంలో అతడు సహనాన్ని విడిచిపెట్టలేదు. కానీ ఈమె సహనాన్ని కోల్పోయింది. ఆస్తి కోల్పోయాను అన్నప్పుడు సరేలే అనుకుంది, బిడ్డలను కోల్పోయాను అన్నప్పుడు కొంచెం బాధగా ఉన్నా సరేలే మా ఆయన ఉన్నాడు అనుకుంది. కానీ ఇప్పుడు ఆయనకు కూడా రోగం వస్తే యోగ మాట అంటాడు, నా ఊపిరి, నా శ్వాస కూడా నా భార్యకు అసహ్యమైంది అని అంటాడు. అంటే అసహించుకుంది అని కాదు, అలాంటి స్థితి నాది అని యోగు చెప్పినమాట. అంటే ఆమె అసహించుకుందనేది కాదు. కనుక ప్రియ దేవుడి వల్ల ఈమెలో సహనం లేదు, యోగులో సహనం ఉంది. భర్తకి స్థితి రాగానే ఇప్పుడు సహనాన్ని కోల్పోయింది, దేవుని దూషించి. అంటే ఈమెలో ఆల్రెడీ కఠినమైన మనసు వచ్చేసింది. ఇప్పుడు
తన మనస్సు బండబారిపోయింది. ఇక దేవుడు లేదు, గుడి లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఇదేమీ నాకు అవసరం లేదు. ఎందుకంటే దేవుడు అనేవాడే ఉండుంటే ఈ కష్టం మాకెందుకు వస్తుంది? మేము ఎవరికి అన్యాయం చేస్తాం అంటే మనుషులు ఎలాగే ఆలోచన చేస్తాం. మేము ఎవరికి అన్యాయం చేస్తాం? మేమందరికీ మేలే చేస్తాం కదా, ఎందుకు మా స్థితి ఎలా ఉంది? అందుకే సహనాన్ని కోల్పోయింది. యోబు గ్రంథము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో రాయబడుతుంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము. ఈ లోకములో ఒకవేళ ఇది పొందకపోవచ్చేమో కానీ నువ్వు సహనం కలిగి ఉంటే, శోధన కాలంలో నువ్వు సహనాన్ని కలిగి ఉంటే దేవునికి జీవ కిరీటం ఇస్తాడు. కనుక యోబు భార్యలో సహనం లేదు. ఇక చివరిగా 5వ విషయాన్ని మనం చూస్తే, మూర్ఖురాలి వలె మాట్లాడింది. ఎలా? మూర్ఖురాలిలా మాట్లాడింది. చూడండి, మూర్ఖత్వం అనేది మనిషిలోకి వస్తే అని ఎలా ఎంత మూర్ఖంగా మాట్లాడిందంటే, దేవుణ్ణి దూషించు. ఎంత మూర్ఖంగా అంటే, అప్పటి వరకు ఏ దేవుడిని అయితే ఆరాధించారో, అప్పటి వరకు ఏ విశ్వాసం నిలిచిందో, ఇప్పుడు ఆ దేవుడు దూషించమనేటువంటి మనసు వచ్చింది. మూర్ఖపు మనసు ఆమెలోకి వచ్చింది. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 19వ వచనం మనం చదివితే మూర్ఖులు చేసే పని ఏంటో ఒక రాయబడుతుంది. చెడుతనమును విడిచుట మూర్ఖులకు అసహ్యము. మూర్ఖులు చెడుతనం జరిగించేవారు. ఇప్పుడు ఈమె కూడా మూర్ఖురాల్లాగా మాట్లాడుతుంది. ఏంటి చెడుతనం అంటే? ఆమెలో చెడుతనం ఏంటంటే, ఒకటి దేవుడు దూషించబడ్డది, రెండోది భర్తని చావు అంటుంది. అంటే మూర్ఖురాలు వలే, అంటే అంతకుముందు ఆమె మూర్ఖురాలు కాదు, ఆమె స్వభావం మూర్ఖత్వం కాదు, కానీ ఇప్పుడు మూర్ఖురాలు వలే మాట్లాడింది. అని అంటే చెడు కోరుకుంటుంది. దేవుడు దూషించడం చెడుతనమే, ఒక మనిషిని చనిపోమంటాం చెడుతనమే. ఈ చెడుతనాన్ని కలిగి ఉందంటే ఈమెవరు? మూర్ఖురాలు. అందుకే మూర్ఖురాలు వలే మాట్లాడాలి. ఇంకా మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం రాయబడుతుంది, ఈ తరం ఎలా ఉంది? మూర్ఖతరము. 2:14 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైనా దేవునికి కుమారులగునట్లు సనుగును సంశయములను మాని సమస్త కార్యములను చేయుచాడు. క్రీస్తునందు పిల్లరా, మూర్ఖులకు ఈ తరములో నుండి మీరు వేరే దేవుని ఎదుట నిరపరాధులుగా నిర్దోషులుగా ఉండాలి అని మాట్లాడుతున్నటువంటి మాట. ఈమె భక్తి కలిగినటువంటి కుటుంబంలో ఉండి, భక్తి కలిగిన వానికి భార్య అయి ఉండి మూర్ఖురాలు వలె మారిపోయింది. ఇది రాత్రి వాక్యం సెలవిస్తున్నమాట. మూర్ఖుల వలె మాట్లాడదు. మూర్ఖునికి కోపం చాలా త్వరగా వస్తుందంటాడు. మూర్ఖుల యొక్క కోపము వారిని కీడులోనే తీసుకుని పడుతుందని అంటాడు. కనుక ఈమె యోబు యొక్క భార్య మూర్ఖురాలు వలె మాట్లాడింది, విశ్వాసాన్ని కోల్పోయింది, అవిశ్వాసంలోకి వెళ్ళింది. ఈ రాత్రి వాక్యం సెలవిస్తుంది, అలా మీరు ఉండదు. భక్తి కలిగిన స్థితిలో ఉన్న మీరు భక్తిని కోల్పోవద్దు, భక్తిని విడిచిపెట్టద్దు, సాక్ష్యాన్ని కోల్పోవద్దు, భక్తిని స్థిరపరచుకోండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. మూర్ఖులకు ఈ తరములో నుండి వేరై, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనకు 40 వచనం రాయబడుతుంది, మూర్ఖులకు ఈ తరము నుండి వేరై రక్షణ పొందండి. చాలు. క్రీస్తునందు పిల్లరా, కనుక ఈ రాత్రి యోబు భార్యను ప్రభు మనం అందించాడు. ఆమె నేర్పిస్తుంది, భక్తి కలిగిన మనం ఒక చిన్న మిస్టేక్ చేసిన భక్తిహీనులుగా సాక్ష్యాన్ని కోల్పోతాం. కనుక భక్తి జీవితాన్ని కాపాడుకుందాం. మనం పడిపోవడానికి కారణమై ఉన్నటువంటి స్థితిని ఎరిగి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని విశ్వాసాన్ని బలపరుచుకుందాం. ఆయన ఇచ్చే నీతి కిరీటాన్ని, ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని మనం పొందడానికి సిద్ధపడదాం. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి కంఠమైంది.